వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ పోలాక్సా. ఈరోజు అయితే మేమైతే ప్రాంక్ చేయబోతున్నాం. ఎవరి మీద అనుకుంటారు? మీరే గెస్ చేయండి. చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. అఫ్ కోర్స్ మా పప్ప అనుకుంటారు. మా పప్ప కాదు, మా మమ్మీ కూడా కాదు, ఈమె కూడా కాదు. మా మామ వచ్చిండు. మా మామకైతే ప్రాంక్ చేయబోతున్నాం అన్నమాట. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏమని చేస్తామంటే యాక్చువల్లీ యూజువల్లీ మేము ఫన్నీగా ఆడుకుంటాము. మామూలు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, అది రియల్గా ప్రాంక్ చేయబోతున్నాం అనమాట. రియాక్ట్ అలా మా పప్ప అయితే ఫుల్ సీరియస్ అయిపోతాడు. పప్ప క్యారెక్టర్ గురించి అని చెప్తున్నా అనుకుంటారా? ఎందుకంటే పప్పకు తెలుసు కాబట్టి. సో మీరు ఇది వీడియో మీకు ఖచ్చితంగా నచ్చబోతుంది, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా పాప్కార్న్ ఇవన్నీ తెచ్చుకొని కూర్చోండి, ఓకే? అండ్ వీడియోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ క్లిక్ ద బెల్ ఐకాన్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మా పప్ప అయితే నేను అల్లుకుపోతాను, మీరు పోండి అని అంటున్నాను. ఏమో చూద్దాం. సో స్టే ట్యూన్. మామ ఒకసారి పాజే. వచ్చినప్పటి నుంచి నిన్నటి నుంచి వచ్చినా, వచ్చినప్పటి నుంచి నువ్వు నాతో మాట్లాడతలేవు. ఫోన్ చేస్తున్నావు, చాటింగ్ చేసుకుంటున్నావు. టీవీ చూస్తున్నా కదా. వెళ్తా టీవీ చూస్తున్నా కదా. ఇప్పుడు కాదు, వచ్చినప్పటి నుంచి నువ్వు చాటింగ్ నిన్నే ఉన్నావు, చాటింగ్ చేస్తూనే ఉన్నావు. ఏం లేదు, ఏమని వెళ్తావు? ఉట్టనే ఫ్రెండ్స్తో మాట్లాడతాం కదా అట్లానే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. చెప్పు. ఏం లేదు బిడ్డ. మా అమ్మ ఎన్ని మెసేజెస్లు. ఫ్రెండ్స్ బిడ్డ, మెసేజ్ ఫ్యాన్స్ ఉంటారు కదా మన. చెప్పు, ఏ మూవీ కూడా బాగుంటుంది పెట్టనా? నీతో సీరియస్గా మాట్లాడాలి. సీరియసా? నువ్వు కూడా సీరియస్ ఉంటాయా? ఏమైంది? పప్ప నాన్న వచ్చినప్పటి నుంచి మాతో మాట్లాడతలే. అంటే యూజువల్లీ మాట్లాడతాడు, మధ్య మాట్లాడతలేడు. ఇంకా ఏముంటది చేసుకుంటా ఉండు. ఏముంటుంది బిడ్డ? ఇగో చూచా అన్నీ ఇగో ఫ్రెండ్స్ పెట్టాలు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ఇప్పుడు ఏమంటున్నావు? మీ మామని ఎవరితోనో చాట్ చేస్తుందంటున్నావు. ఎవర్రా? ఫ్రెండ్స్ బాగా తెలుసు కదా నీకు. అరే ఏంట్రా ఇది? చూసావానే చిన్న, మీ తమ్ముడు ఎవరితోనో చాట్ చేస్తుందంట. మాకు అసలు నంబర్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? చాట్ చేస్తుండే. ఓపెన్ చేయదు, అట్లా ప్రైవసీస్ ఉంటాయి. ముందైతే ఓపెన్ చేసుకోపెట్టా అని అంటుండే, ఇప్పుడైతే చూడు. ఏం లే. ఉన్నారు ఎవరో చెప్పిగా. చెప్పురా బాయ్, గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఫ్రెండ్స్తో చాట్ చేసి కూడా అంతేనే ఇక అందులో అనుకుంటారా? నేను నమ్మదురా, అడుగు తిరు. ఏమో ఫ్రెండ్సా తెలుస్తుంది. చాట్కి లాకులు ఉంటాయి, డ్రెస్సులు ఎట్లయితారు? మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. అతను ఆల్రెడీ చెప్పారు, పప్ప ఎవరితోనో చాట్ చేస్తుండు మా అమ్మ, చూడు పాప అని చెప్పేసి. నువ్వు మాతో మాట్లాడతలేవు. మాట్లాడుతూనే ఉన్నా కదా, నువ్వే పోయి ఆడ పోయి ల్యాప్టాప్ లేదా చూసుకుంటున్నావు, అందుకే ఇంకా ఫోన్ పట్టుకున్నా. ఏముండదు వాళ్ళ. ఇగో అల్లటాక్ అంట, ఇగో లావణ్య అంట. ఫ్రెండ్స్ వాళ్ళు. వర్షిని అమ్మో, ఇగో ఏదో తేడాగా ఉందేంటి? అది ఫ్రెండ్స్ బాబా. ఫ్రెండ్స్ ఉంటే కొలీగ్స్ ఉంటారు కదా, కొలీగ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ మరి ఇట్లా
అడుగు. అడుగుతున్నా కదా. ఏమాయరా భయ్ చెప్పు. ఎందుకు అంటే ఇప్పుడు నాకు తెలిసింది ఇప్పుడే కదా బేటా, మీరు చెప్తుంటే చాట్ చేస్తుండని చెప్పేసి. నువ్వు మాతో మాట్లాడతలేవే, మాట్లాడతావు ఊకే చాటింగే చేస్తున్నావు. నువ్వు వస్తే నాతో చెప్పాలి, పక్కకు ఎందుకు పప్పతో చెప్పొద్దా? బిజీ ఉంటాడు కదా, వచ్చిండు నిద్ర లేదేమో పడుకుండు కదా అని చెప్పేసి వదిలేసిన. మళ్ళీ ఏమన్నా ఫోన్లు పట్టుకుంటాడు, టీవీలు ఎట్లాగో తెలిసిందే. టీవీ చూడనే వీడు బాగుంది ఎక్కువ. అదే మరి ఎప్పుడు చాటింగ్ మీదనే ఉంటే టీవీ ఏడ చూస్తావు నానా. చచ్చిపోతుంది. లావణ్య వర్షిని అంట. వర్షిత అవన్నీ సరే చూడు, మళ్ళీ ఎవరైనా ఉంటే సంబంధం మాట్లాడతాం. మరి చూడు, మీ మామ పెళ్లి చేసుకుంటాడు అంట. నేనేమో అరేంజ్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడే రెడీ అయిపోతున్నావా మ్యారేజ్ కి? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. మ్యాచ్ మారిపోలే మా అమ్మ. జర ఎటన్నా వస్తే బయటికి తీసుకోబోతుండే, ఇప్పుడేమో ఆడే బయటికి పోతుండు కదా బేటా. అలెక్స్ బయటికి పోతుండు. సరే సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఫోన్లు లేపుతలేడు, కాల్ చేస్తుంటే బిజీ వస్తుంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. ఎవరితో? లావణ్యతో. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఎవరంటారు లావణ్య? వర్షితతో. అరే ఇంకా నువ్వు అమ్మాయికుని అందరూ బలగాన్ని అని చెప్పుకుంటారా బయట? మేము నువ్వేమో డీజే టిల్లు తీరి వేస్తున్నావు. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా కదా. మనమేమో అందుకనే కర్లీ హెయిర్ కూడా నేర్చుకున్నాం. ఆడు నాకు ఫ్రెండ్స్ అనే చెప్తాడు. ఫ్రెండ్సేనా లేకపోతే ఏమన్నా? నేనేం చేసినా నన్ను ఎందుకు అడుగుతున్నా? ఢిల్లీలో సింబల్ చూసిరంట. ఇగో ఇంకా లెడ్డు మరి బ్లూ ఆటో ఎల్లో ఆటో పంపించాలా? రెడ్ ఆటో ఎట్లా పంపిస్తారు అవి? లెడ్డు రెడ్ ఆటోలు గర్ల్ ఫ్రెండ్స్ కి పంపిస్తారు, ఫ్రెండ్స్ కి పంపించారు. చూసినా దొరికిపోయింది. ఏంటి మమ్మీ ఎవడు? పోయి మమ్మీతో చెప్తారు. మమ్మీతో చెప్పుడే కాదు, మమ్మీకే ఫోన్ చేసి అడుగుతాను సీదా. మమ్మీ నిజంగా ఎవరితో చాట్ చేసి నిజం చెప్పు వదిలేస్తా. ఫ్రెండ్స్ బావాళ్ళు ఫ్రెండ్స్ అయితే ఇట్లా ఢిల్లీ సింబల్ పంపించి ఇట్లా ఫ్రెండ్స్ అని చెప్పి ఇట్లా కరెక్ట్ కాదు. ఇట్లా ఇంకోటి రాహుల్, ఎక్స్ట్రాలు ఎందుక? ఇను క్వశ్చన్ అడగాల్సి మరి జవాబు కూడా వినాలి కదా. ఎక్స్ట్రా అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రానే చెప్పాల్సి వస్తుంది. ఏమన్నంటే చెప్పేస్తుంది నేను. అదే నేను ఈ ప్లేస్లో ఉంటే బావా ఇట్లా సంగతి మరి చూడు మరి ఇట్లా అని చెప్పి చెప్తాను అన్ని. భయము. హలో అమ్మా, ఇగో పాప మాట్లాడుతుందంట నీతో. మమ్మీ నిజంగా అనుకుంటే ప్రైజ్ అడగమ్మా. ఏం చేస్తున్నావు? బామ్మర్ది వచ్చింది కానీ ఏడాడు మాట్లాడతలేడు, ఫోన్లు మెసేజ్లు చేసుకుంటూ కూర్చుంటుండు. వానికి ఎవరు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారంట చూడత్తమ్మా. అవునా, మంచిదే కదా. మరి పెళ్లి చేసేసి ఇక. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యా అట్లా మంచిదే అంటారా? అట్లా అసలు మాతో మాట్లాడతలేడు 24 గంటలు మొత్తం ఫోన్ చీటింగ్. అవునా కాదు, వాడు ఎవరో అమ్మాయిలతో చాట్ చేస్తున్నట్టు అత్తమ్మా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నమ్ముడేంది కాదు, వాడు చేస్తున్నట్ట. ఏదో ఇంజిలక్ష చూసిరంట చెప్తురు. మరి వానికి ఇందాక వాట్సాప్ ఓపెన్ చేసి ఎందుకు ఓపెన్ చేస్తున్నావు, నీకెవరు పర్మిషన్ ఉంది అని అడుగుతుండు. అంటే అన్నాడు గాని
ఆ ఊహ ఎంత బాగుందో. అవునా, ఆ, అది చూపెట్టమని పిల్లలు చూసి తెలియజేద్దాం. సరిపోయింది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఆడు ఆడు ఇప్పుడు మనం చూసిన పిల్లలు చేసుకోవాలి కదా ఆడు. ఏం చేయాలి, రేపు మనం చూసిన వాళ్ళు ఎవరు చేసుకుంటున్నా. తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ఇది మరి ఎవరు ఇంత అమ్మ ఎట్లనే వాడికి అంత ఫీల్ లేదని చెప్పి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంది. అంతే కదా మమ్మీ, నేను చేస్తాను. నిజంగా నువ్వు మా మాట వింటావా, నీ కొడుకు మాట వింటావా? నీ కొడుకు మాటనే వింటావా, నా మాట వినవా? నా కొడుకు 24 గంటల సేపు నాతో ఉంటాడు, నాకు అన్ని తెలుసు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. 24 గంటలు మళ్ళీ 24 గంటలు వాడు ఫోన్ ఏం చూస్తలేవు. నువ్వైతే వాడేమో చాటింగ్ చేస్తున్నంట. ఆ రెడ్ హార్ట్ సింబల్ చూసిన నేను. అమ్మాయి పేరు లావణ్య అంట. రెడ్ హార్ట్ సింబల్ చూసిన. మళ్ళా మంచిదే కదా, మనం దేవుడు ఆడుకుంటా. దోలాడకుండా మంచిదే కదా అంట. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మమ్మీ నమ్ముతా, మమ్మీ నిజం చెప్పు మమ్మీ. అంతేలే నువ్వు ఎందుకు నమ్ముతావు? నేను చెప్పినప్పుడు నువ్వు ఎందుకు నమ్ముతావులే? ఒకరికి ఒక్కొక్కటి వేస్తే మీ కొడుకుకి 2 వేస్తావు. అదే అవును, మరి నా కొడుకు నన్ను రాస్తున్నాడు. నిజంగానే ఆడు చాటింగ్లు చేస్తుండు. నేను మందలిస్తా, మనం చూసిన పిల్లనే చేసుకోవాలి. ఆడు అట్లా చేసుకుంటే బయట బాగాలేరు పిల్లలు. అవునవును, చూడాలి, జాగ్రత్త అనాల. మరి నువ్వు బావే చూడాలి, గట్టాడి మేము చూస్తామా ఏమన్నా తల్లిదండ్రులు? ఇక 2 దెబ్బలేసి పంపిస్తేలే, జాగ్రత్త చూసుకో. ఇంట్లో ఫోన్ ఇయ్యకానికి ఇంకా మంచి పిల్లని చూడనా, జర అక్షమ్మలాగా ఉండాలి, జర పక్కగా ఉండాలి, జర మంచి పిల్లగా. తొందరగా ఎవరెవరినో చూసుకుంటున్నా తప్ప మరి నేను ఏం చేయాలి? నా ఇజ్జత్ పోతుంది ఇక. ఆట చేసేటా కాదు, మన మాట వింటాడు. ఓకే ఓకే బాయ్, ఓకే బాయ్. అమ్మా ఎవరు నమ్మలేరు. నిజంగా మామ, నేను చూసినా, నువ్వు అనుకున్నప్పుడు నీది వ్లాగ్ చూసినా. ఏం చేసినాం? అది రెడ్ హార్ట్ సింబల్ ఉన్నాయి. టింబర్ కాదు, అది సింబల్. ఇదే ఇంట్లోనే అర్థమైంది, జోక్ చేస్తుంది నాకు. నిజంగా రెడ్ హార్ట్ సింబల్స్ ఉన్నాయి. కాదు, ఎప్పటి నుంచో చాటింగ్ చేశాడు పెట్ట. ఒక రోజు అంటే ఫ్రెండ్స్ అంటాడు ఒక రోజు ఏం చెప్పినా ఇయర్ బడ్స్ లో పెట్టుకొని పాటలు వింటున్నట్టు చేసింది కానీ గర్ల్ ఫ్రెండ్ తో కాదు, చచ్చిపోతుంటా. కాల్ మాట్లాడుతుంటే నేను కూడా వింటా అని పోయి నీ చెవిలో పెట్టలే. అమ్మాయిలు మాట్లాడుతున్నప్పుడు ఆమె లావణ్య అక్క లావణ్య కదా ఆమె పేరు. కాదు, వర్షిత అక్క. వర్షిత. అరే ఇందిరా ఇది. అరే సరే కానీ ఎట్లాగో మీ మమ్మీ అట్లా ఓకే అంటుంది కానీ సర్లే, వీళ్ళెవరో చెప్పు, మాట్లాడి చేసేద్దాం ఇక. అయిపోయింది, చెప్పురా. చుతియా? ఓహో, ఇంకో కొత్త పేరు వచ్చింది. ఎవరు? చుతి కాదు, చుట్టి పేరే లేదు అలా. మళ్ళీ చురుతి. అయితే లావణ్య ఉందిగా. ఫ్రెండ్స్ ఉన్నారు బయట. లావణ్య ఉంది. నేను పోతాను, నాకు ఇది వద్దు. రిక్పోయినాం లాస్ట్ కి. ఏదో హార్ట్ సింబల్ చూసినట్టు. ఎలా ఉంది ప్రాంక్? నిజంగానే అంటున్నామని అనుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్ పెట్టా. సరే, ఇది మొత్తం కెమెరా పెట్టకుండా వేయలేదు అని అనుకోకు. కెమెరా ఏడుందో చెప్తే నీకు ఒక ఆడ 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 అక్కడ ఉంది దాని ఇంతల. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా. కానీ మళ్ళీ ఏం నిజంగా నేను చార్లీ చేసిన ఫ్రెండ్సా, గర్ల్ ఫ్రెండ్ ఉందారా? కొలిక్కి ఉంటే మామ మాలిపోయిండు. సో అదనమాట సంగతి. అదేలే, ఇక మంచాడే వాడు. ఆయనకి ఫుల్ ఫ్రీడమ్ ఉంది ఇంట్లో, ఏం కావాలంటే అది చేసుకోనికి. కాకపోతే ఏంటంటే ఇక వానికి పిల్ల దొరకనే, ఇంకా మనమే చూసి అరేంజ్ మ్యారేజ్ చెయ్యాలి.
ఇంకా చూడాలి ఇక ఏమవుతుందో. వాళ్ళు మస్తు సైడ్ విషయం తెలుసా, ఇంకా గర్ల్ ఫ్రెండ్ లేదురా భయ్ నీకు, ఇంత బతికి వేస్ట్ రావే అని చెప్పేసి మేము అంటుండే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నిజంగా సీరియస్గా నీకు ఎప్పుడు అనిపించలేదా షుడ్ గో ఇన్ రిలేషన్షిప్ అని అట్లా? ఏమో టైం వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడు కదా అనిపిస్తుంది. అదనమాట. చూద్దాం. అయితే ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఫ్రెష్గా నీలానే ఎవరిని ఇష్టపడకుండా లవ్ చేయకుండా నీలానే వెయిట్ చేసే పిల్ల దొరుకుతుంది అనుకుంటున్నావా? దేవుడిగా దేవుడు ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది బాబా. చూద్దాం. క్రియేషన్ తెలిసి వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో పక్కా నచ్చుద్ది కదా. సో and yeah, stay tuned for another new video. Take care, bye bye.